హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2004లో విడుదలైన కున్ఫు హసల్ అనే కామెడీ యాక్షన్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. చైనా అన్న పదం వింటే చాలు మనకి ఫస్ట్ గుర్తుకొచ్చేది కున్ఫు ఇంకా మార్షల్ ఆర్ట్స్. యాక్చువల్లీ నేనైతే చిన్నప్పుడు చైనాలో అందరూ కున్ఫు మాస్టర్సే అయి ఉంటారనుకునేదాన్ని. బట్ ఒకవేళ నిజంగానే ఒక ఊర్లో ఉన్న అందరూ ఈ సినిమాలో చూపించేటట్టు పెద్ద పెద్ద కున్ఫు మాస్టర్స్ అయి ఉంటే ఎలా ఉంటుంది? చిన్న చిన్న గొడవలకి గాలిలో ఎగురుతూ కొట్టుకోవడం నుంచి తమ ఫైటింగ్ పవర్ తో దేశాన్ని పాలించాలనుకునే అంతవరకు ఈ సినిమాలో ఒక్కో క్యారెక్టర్ ఒక్కో ముత్యం. ఓవరాల్ గా చెప్పాలంటే అందరూ భయపడేంత ఒక భయంకరమైన విలన్ అవ్వాలనుకుని సింగ్ అనే ఒక అతను ఎలా తన కున్ఫు స్కిల్స్ తో అనుకోకుండా అందరూ మెచ్చుకునే అంత గొప్ప హీరో అయ్యాడన్నది ఈ సినిమా స్టోరీ లైన్. ఇంకా లేట్ చేయకుండా పూర్తి కథలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే మనకి ఒక పోలీస్ స్టేషన్. అందులో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అందరి మొహాలు భయంతో నిండిపోయినట్టు చూపిస్తారు. అసలు ఎందుకు భయపడుతున్నారబ్బా అని చూస్తే ఎదురుగా ఉడత మొహం వేసుకునే ఒకడు ఎంత ధైర్యం ఉంటే ఇంత అందమైన అమ్మాయి జస్ట్ ఉమ్మేసిందన్న కారణం మీద పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తావు, హౌ డార్ యూ అని తిడుతూ ఉంటే, క్షమించండి ఈవిడ మీ వైఫ్ అని నాకు తెలీదు, అందుకే తీసుకొచ్చానని ఆ పోలీస్ వేడుకుంటాడు. తెలియకపోతే తెలుసుకోవాలి, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక కమిషనర్వి, నీకా మాత్రం బుద్ధి లేదా అగ్లీ ఫెలో అని వాడేదో పెద్ద అందగాడైనట్టు కమిషనర్ అని ఏమాత్రం మర్యాద కూడా లేకుండా మొహం మీద ఉమ్మేసి వాడి మీద ఉడుకునీళ్ళు పోసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా తన వైఫ్ ఇంకా మనుషులతో అతను బయటికి రాగాని ఆ స్ట్రీట్ లో ఉన్న వాళ్ళంతా ఎందుకో భయపడి లోపలికి వెళ్లి తలుపులేసుకుంటారు. స్ట్రీట్ అంతా ఖాళీగా ఉండడం చూసిన ఈ ఉడత మొహముడికి డౌట్ వస్తుంది. సరిగ్గా అప్పుడే ఒక వింత శబ్దం వినిపించడంతో ఇక్కడేదో తేడాగా ఉందని అర్థం చేసుకున్న అతను తన భార్య ఇంకా మనుషులతో తిరిగి పోలీస్ స్టేషన్ లోకి వెళ్లాలనుకుంటాడు. కానీ పోలీసులు కూడా వాళ్ళ మొహం మీదే తలుపులేసేస్తారు. ఇక వెళ్లడానికి వేరే చోటు లేక వీళ్ళు అక్కడే నిలుచునున్నప్పుడు సుమారుగా బ్లాక్ సూట్ వేసుకున్న ఒక 100 మంది వీళ్ళని చుట్టుముడతారు. వీళ్ళే యాక్స్ గ్యాంగ్. వీళ్ళని చూడగానే మన వాళ్ళకి కవరు చేయండి అని ఆ ఉడత మొహం చెప్తే, అక్కర్లేదు, నువ్వు పోలీస్ స్టేషన్ లో ఉండగానే నీ గ్యాంగ్ లో సగం మందిని లేపేసా, మిగతా సగం మంది నా గ్యాంగ్ లో చేరిపోయారని ఆ యాక్స్ గ్యాంగ్ లీడర్ అంటాడు. ఒక్క సెకండ్ లో అక్కడున్న వాడి మనుషుల్ని చంపడం మాత్రం కాదు, ఈ ఉడత మొహం పారిపోతూ ఉంటే యాక్స్ విసిరి కసాకుమని వాడి కాలు నరికేసి ఏదో మటన్ కొట్టులో ముక్కలు నరుకుతున్నట్టు నరికి చంపిస్తాడు. అది చూసిన అతని వైఫ్ బాగా భయపడి ప్లీజ్ నన్ను వదిలేయండి అని బ్రతిమాలితే, ఈ యాక్స్ గ్యాంగ్ లీడర్ ఏమో సరే ఈ కేడీ లేడీస్ ని చంపడు, పారిపోని అంటాడు. కానీ దుర్మార్గుడు ఆ అమ్మాయి పారిపోతూ ఉంటే గన్తో వెనక నుంచి షూట్ చేసి చంపిస్తాడు. ఈ సిటీలో వీళ్ళకి కాంపిటీషన్ గా ఉన్న ఆఖరి గ్యాంగ్ ని కూడా లేపేశామని ఈ యాక్స్ గ్యాంగ్ వాళ్ళందరూ సంతోషంగా డాన్స్ చేస్తూ ఉంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ లో మనకి వీళ్ళు చేసిన అత్యాచారాలు, హత్యలు, బ్లాక్ మెయిలింగ్, ఎన్ని ఇల్లీగల్ విషయాలు, ఎంత పెద్ద క్రైమ్స్ చేసినా పోలీసులు వీళ్ళని ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నట్టు ఈ ఊర్లో ఈ యాక్స్ గ్యాంగే ఎదురులేని భయంకరమైన గ్యాంగ్ అని చూపిస్తారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మనకి బయట ప్రపంచంతో సంబంధం లేని పిక్స్టే అలే అనే ఒక పేదవాళ్ళు ఉండే కాలనీని చూపిస్తారు. పేదరికాన్ని సింపుల్ గా ఒక పిక్చర్ లో డిస్క్రైబ్ చేయాలంటే అది ఈ ప్లేసే. ఒకే ఒక పంప్ ముందు 100 మంది లైన్ కడుతూ ఒకే బేసన్ గిన్నెతో స్నానం చేస్తూ అంతా ఇరుకులో అక్కడే సర్దుకుపోతూ బ్రతికిస్తున్నారు. ఈ కాలనీలో ఒక టైలర్, బార్బర్ షాప్, సెపరేట్ గా ఒక చిన్న రెస్టారెంట్ అని అన్ని ఉంటాయి. ఇక్కడే మనకి ఈ కాలనీ ల్యాండ్ లార్డ్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఆయన ఎప్పుడు జాలీగా ఉంటూ అందరితోనూ వెటకారంగా మాట్లాడుతూ అమ్మాయిల్ని ఆట పట్టిస్తూ కులాసాగా బ్రతికిస్తున్నాడు. బోర్వెల్ కింద ఒకడు లైన్ లో స్నానం చేస్తున్న టైంలో సడన్ గా నీలాగిపోవడంతో అతను వెంటనే పైకి చూసి గట్టిగా ఓనర్ అమ్మా అని అరుస్తాడు. అది విని కిందకొచ్చిన ఈమని ఈ కాలనీకి ల్యాండ్ లేడీ, మీరు మీ టాక్సెస్ కట్టట్లేదా ఏంటి, ఇక్కడ వాటర్ రావట్లేదని అరిస్తే, నీళ్ళేమైనా ఫ్రీగా ఆకాశం నుంచి పడొస్తున్నాయనుకుంటున్నావా, 4 నెలల నుంచి రెంట్ కట్టలేదు గానీ నీ మొహానికి ఇప్పుడు హెడ్ బాత్ ఒకటే తక్కువ అని అంటే, నేను తలస్నానం చేసేదే నెలకొకసారి, నా దగ్గర నుంచి ఆ హక్కు కూడా లాక్కోవాలని చూస్తున్నావా, ఇదేం బాలేదు ఓనరమ్మా అని అన్నందుకు ఏడ్సవలే గాని అందరూ వినుకోండి, ఇకపై మండే, వెడ్నెస్డే, ఫ్రైడే నీళ్లు కట్, మీకే పనున్నా మిగతా 4 రోజులు చేసుకోండి గట్టిగా అనౌన్స్ చేసి వాడింకా కదలకుండా అక్కడే నిల్చుండడం చూసి చిరాకై ఒకటి కొడుతుంది చూడండి. దెబ్బకి ఆ మనిషి నీళ్ళకి అతుక్కుపోతాడు. అక్కడి నుంచి లోపలికి వెళ్లిన తను తన హస్బెండ్ అదే ఆ ల్యాండ్ లార్డ్ ని చూసి, నేను నీకు బ్రేక్ఫాస్ట్ కోసం కొనుక్కురమ్మన్నాను, డిన్నర్ కోసం కాదు, ఇంతసేపు ఏం చేసావని అడిగితే దారిలో ఒక ముసలావిడ్ని రోడ్ దాటించానని అంటాడు. మరి లేడీస్ వాష్రూమ్ ముందు ఇక్కడేం చేస్తున్నావని అంటే, ఎవరో ఎదవ అమ్మాయిలు స్నానం చేస్తూ ఉంటే చూస్తున్నాడంట, వాడెవడో చూడ్డానికి వచ్చానని అంటాడు. అప్పుడే స్నానం చేసి బయటకొచ్చిన ఒక అమ్మాయి దగ్గర అలాంటి వాడిని చూసావా అని అడిగితే తాను సైలెంట్ గా ల్యాండ్ లార్డ్ వైపుకి పాయింట్ చేసి వెళ్ళిపోతుంది. ఇంకా అంతే, విషయం అర్థం చేసుకున్న ల్యాండ్ లేడీ అతన్ని కుక్కని కొట్టినట్టు కొట్టి ఇటు కింద నీళ్ళ కోసం కంప్లైంట్ చేసిన అబ్బాయి వేరే దారి లేక మురికి నీళ్ళతో తలకడుగుతున్నప్పుడు
పంచర్ అయిన ఈ ల్యాండ్ లార్డ్ ని ఆ ఓనర్ అమ్మ మీద నుంచి కిందకు విసిరిస్తుంది. అది సరిపోతున్నట్టు సరిగ్గా అతని బుర్రకాయ మీద ఒక పూల కుండిని కూడా కొట్టడంతో తల నుంచి రక్తం వస్తూ ఉలుకు పలుకు కూడా లేకుండా పడుండడం చూసిన వీళ్ళు చచ్చిపోయాడనుకుని ల్యాండ్ లార్డ్ ఉన్నారా పోయారా అని కర్రతో ముడితే, నాకన్నా ముందు మీరే భయంలో చచ్చేలా ఉన్నారు, పోండి పోయి పని చూసుకోండి ఆ ల్యాండ్ లార్డ్ అందరినీ పంపించేస్తాడు. నెక్స్ట్ సీన్ లో మనకి ఈ సినిమా హీరో అయిన సింగ్ పక్కనే లావుగా దిట్టంగా ఉన్నాడు. తన చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్ బోన్ తో కలిసి ఈ పిక్స్టే అలీలోకి ఎంట్రీ ఇస్తాడు. వచ్చి రాగానే హీరో సింగ్ అక్కడ ఆడుకుంటున్న చిన్నపిల్లల ఫుట్బాల్ తో క్యాజువల్ గా 4 ట్రిక్స్ చూపించి వాళ్ళని ఇంప్రెస్ చేసిస్తాడు. సరే ఇక నార్మల్ హీరోస్ లా ఆ బాల్ పిల్లలకి తిరిగిస్తాడనుకుంటే సాడిస్టోడు ఒక్క అడుగుతో ఆ బలూన్ని తొక్కి పేల్చేస్తాడు. ఆ అలీలో ఉన్న బార్బర్ షాప్ కి వెళ్లి హీరో బోన్ ని చూపించి, ఈయన నా బాస్, ఈయనకి హెయిర్ కట్ చేసి మహేష్ బాబులా మార్చేయాలని అంటాడు. ఏదో మాట వరుస కంటున్నాడు అనుకున్న బార్బర్ ఓ దానికేం చేసిద్దామని పటపటా కట్ చేసి అయిపోయిందని చెప్తే, అది విన్న మన హీరో నువ్వు సరిగ్గా చేయలేదని అనవసరంగా గొడవ పడుతూ, నువ్వెంత పెద్ద తప్పు చేసావో తెలుస్తుందా, వెంటనే నీ తప్పొప్పుకో అని హీరో అన్నందుకు ఆ బార్బర్ అమాయకంగా నేనేం తప్పు చేశానండి అని అడుగుతాడు. తప్పున్నారా, నువ్వు చేసింది మహాపాపం. ఈ హెయిర్ స్టైల్లో మా బాస్ ని చూస్తే ఎవరు భయపడతారు, అయినా పర్వాలేదు మేము నీతి నిజాయితీ ఉన్న గ్యాంగ్స్టర్స్ మీ, కొంచెం డబ్బిస్తే నేను వదిలేస్తామని హీరో అన్నందుకు, నేనే తప్పు చేయలేదు, నా దగ్గర డబ్బు లేదు, నేను మీకు ఇవ్వనని ఆ బార్బర్ అనడంతో పోయింది. ఇక మా బాస్ నన్ను చంపడం ఎవరూ ఆపలేరని హీరో అంటూని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ బోన్ ఆల్రెడీ వీళ్ళ గొడవ మధ్యలోనే నిద్రపోయి ఉంటాడు. అయినా అది కవర్ చేయడానికి చూడు నా బాస్ నన్ను ఎలా చంపాలో కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాడు. అయినా నా బాస్ ఎవరో తెలుసా, యాక్స్ గ్యాంగ్ లో మెయిన్ మెంబర్, ఆయన తలుచుకుంటే ఒక్క నిమిషంలో నువ్వు చచ్చిపోతావంటే. ఇది విన్నా బార్బర్ ఏమో అస్సలు భయపడకుండా, మీరు నన్ను చంపేసినా పర్వాలేదు, ఇక్కడ నాలానే చాలా మంది ఉన్నారు, మేము ఎవరికి భయపడమని చెప్తాడు. అబ్బా మీ అందరికీ అంత ధైర్యమా, ఇక్కడ నా బాస్ అంటే భయం లేని వాళ్ళు ఏది ఒక అడుగు ముందుకు రంటాను గాని చిన్నపిల్లలతో సహా కాలనీలో ఉన్న వాళ్ళందరూ ముందుకొస్తారు. ఇది చూసిన హీరో సర్ప్రైజ్ అయినా వాళ్ళలో ఒక లేడీని మాత్రం పిలిచి, ఏది నన్ను కొట్టి చూపించనగానే ఆమె సింక్ కడుపులో గట్టిగా ఒక గుద్దు గుద్దుతుంది. దెబ్బకి పాపం వాడి నోటంటే రక్తం వస్తుంది. దాంతో హీరో ఇంత గట్టిగా కొట్టావేంటక్క, నువ్వేం పని చేస్తున్నావని అడిగితే ఆవిడ నవ్వుతూ నేను వ్యవసాయనని అంటుంది. అలాగా, నేను ఫార్మర్స్ తో ఫైట్ చేయను, వెళ్ళిపోండని క్రౌడ్ లో నుంచి కళ్ళద్దాలు వేసుకున్న ఇంకో అతన్ని సెలెక్ట్ చేస్తాడు. కానీ తీరా చూస్తే ఆ వ్యక్తి నార్మల్ మనుషుల కన్నా 2 రెట్లు హైట్ గా ఉండడం చూసి భయపడి, వద్దొద్దు నువ్వొద్దు, అదిగో ఆ పెద్దయినా మీరండని హీరో పిలుస్తాడు. ఆ వ్యక్తి ముందుకొస్తే 6 ప్యాక్ తో బాగా బల్క్ గా ఉండడం చూసి, అయ్యో నేను పెద్దవాళ్ళని గౌరవిస్తా, మీతో ఎలా ఫైట్ చేసేది, మీరు వెళ్ళిపోండని పంపించిన హీరో నెక్స్ట్ వెనక నుంచి ఒక చిన్న పిల్లాడిని పిలుస్తాడు. కానీ వాడు జిమ్ లోనే పుట్టి పెరిగినట్టున్నాడు. ఆ పిల్లాడి మసిల్స్ చూసి అతన్ని కూడా వెళ్ళిపోమని చెప్పాక, ఏంటిది మీ కాలనీలో నాతో ఫైట్ చేసేంత టాలెంట్ ఉన్న అపోనెంటే లేడని హీరో ఏదో కవర్ చేస్తూ ఉండగా, ఈ గ్యాప్ లో ఆ బార్బర్ ల్యాండ్ లేడీని తీసుకొచ్చి వీడే నన్ను బెదిరించాడని ఏదో టీచర్ కి కంప్లైంట్ చేసినట్టు కంప్లైంట్ చేస్తాడు. భయపడని సింగ్ నేను యాక్స్ గ్యాంగ్ మెంబర్ నని చెప్తే, నువ్వెవడైతే నాకేంట్రా అని ఈ ల్యాండ్ లేడీ లిటరలీ చెప్పు తీసి మన హీరోని పటపటా వాయిస్తుంది. దాంతో సింగ్ నన్నే కొట్టేశావు కదా, ఆగు నేను మా గ్యాంగ్ వాళ్ళని పిలుస్తానని ఒక టపాకాయ కాల్చి పైకి విసురుతాడు. ఆ క్రాకర్ స్ట్రైట్ గా వెళ్లి ఒరిజినల్ యాక్స్ గ్యాంగ్ మెంబర్ తలపై పడి పేలుతుంది. వాళ్ళొక టీం గుంపుగా లోపలికి రాగానే ముందున్న వ్యక్తి ఇది నాపై వేసిందెవడ్రా అని అడిగితే, హీరో సింగ్ సిగ్గు లేకుండా ల్యాండ్ లేడీని చూపించి ఆ నింద తనపై వేసిస్తాడు. ఇటు ఈ యాక్స్ గ్యాంగ్ లోపలికి ఎంటర్ అవ్వడం, సైమల్టేనియస్లీ ఆకాశంలో నల్లటి మబ్బులు ఈ కాలనీని కమ్మేయడం అని, నెక్స్ట్ ఈ గ్యాంగ్ వాళ్ళు ఆ ల్యాండ్ లేడీని ఏం చేసేస్తారో అని మనం ఎదురు చూస్తూ ఉంటే, వీళ్ళని చూసిన ఆవిడ ఈ గ్యాంగ్ కి రియాక్ట్ అవ్వడానికి కూడా టైం ఇవ్వకుండా, ఏంటి నా మొహం చూస్తున్నారు, వర్షం పడేలా ఉంది, నేను వెళ్లి బట్టలు తీయాలని మెరుపు తీగలా పరిగెట్టి డైరెక్ట్ గా తన రూమ్ కి వెళ్లి పెట్టెక్కి నిద్రపోతుంది. అప్పుడు ఆ బార్బర్ అమాయకంగా ముందుకొచ్చి, ఏంటి మీరు కూడా నన్ను భయపెట్టాలనుకుంటున్నారా అని ఈ నిజమైన యాక్స్ గ్యాంగ్ వాళ్ళ దగ్గర అడిగితే, అవునని పటాకాయ పేలిన అతను వెనక నుంచి ఒక యాక్స్ తీస్తాడు. అటాక్ చేసిన మరుక్షణం బార్బర్ చేస్తాడనుకుంటే రివర్స్ లో ఇతను ఎగురుతూ వెళ్లి 10 అడుగుల దూరంగా ఉన్న డస్ట్బిన్ లో పడతాడు. కన్ఫ్యూజ్ అయ్యి అతను ఇక్కడ ఏం జరిగిందో మీరు చూసారా అని తన మనుషుల్ని అడిగితే, వాళ్ళు లేదు బాస్ అంతా చాలా స్పీడ్ గా అయిపోయింది, మాకేం కనిపించలేదని అంటారు. దాంతో వెంటనే డిస్ట్రెస్ సిగ్నల్ పంపించి ఆకాశంలో ఒక పెద్ద యాక్స్ సింబల్ కనిపించిన కొద్దిసేపట్లోనే మొత్తం ఆ యాక్స్ గ్యాంగ్ మెంబర్స్ అందరూ ఆ ప్లేస్ ని చేరుకుంటారు. ఎంతమంది వచ్చారో సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళు రావడంతో ఆ కాలనీ షేక్ అయిపోతుంది. ఈ గ్యాంగ్స్టర్స్ అంతా అక్కడున్న ప్రజలందరినీ పట్టుకుని కొట్టి టార్చర్ చేస్తారు. ఇంకా అంతే, ఇక్కడ ఈ యాక్స్ గ్యాంగ్ వాళ్ళకి మరియు కాలనీలో ఉన్న వాళ్ళకి మధ్య ఒక పెద్ద ఫైట్ మొదలవుతుంది. కాలనీ వాళ్ళంటే మొత్తం అందరూ కాదు. ఈ ఇన్సిడెంట్ వల్లనే ఆ పిక్స్టే అలీలో కూడా 3 పేరుపోయిన కున్ఫూ మాస్టర్స్ ఉన్నారన్న విషయం అందరికీ తెలుస్తుంది. ఇన్ని రోజులు వీళ్ళ మధ్యని మూటలు మోస్తూ బట్టలు ఉతుకుతూ హోటల్ నడిపిన వీళ్ళు ఈ రోజు 100 మంది గ్యాంగ్స్టర్స్ ని చాలా ఈజీగా చితక్కొట్టి ఉతికి ఆరేస్తారు. వీళ్ళు 3 కొట్టే కోటుడికి గాలి తోలి మొత్తం ఎగరడం మొదలు పెడతాయి. ఆఖరికి వీళ్ళని గెలవలేమని అర్థం చేసుకున్న యాక్స్ గ్యాంగ్ మెంబర్స్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టే పారిపోతారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో ఈ విషయం స్టార్ట్
స్టార్టింగ్ లో మనం చూసిన యాక్స్ గ్యాంగ్ లీడర్ కి తెలిసిపోతుంది. సరిగ్గా అప్పుడే టీ సర్వ్ చేస్తున్న ఒక అబ్బాయి కొంచెం బయట పోసేశాడని ఈ డాన్ కోపంలో చాలా క్యాషువల్ గా వాడిని చంపిస్తాడు. చీచి ఇన్సిడెంట్ వల్ల మన యాక్స్ గ్యాంగ్ పరువు మొత్తం గంగలో కలిసిపోయింది. అండ్ దానికి ముఖ్యమైన కారణం మన గ్యాంగ్ మెంబర్స్ అని అబద్ధం చెప్పిన ఈ ఇద్దరే కదా అని అక్కడ పక్కనే కట్టి బంధింపబడున్న మన హీరో సింగ్ అతని బెస్ట్ ఫ్రెండ్ బోన్ ని చూస్తాడు. ముందు వీళ్ళని వేసేద్దామని ఇలా ఒక యాక్స్ విసురుతాడో లేదో మన హీరో సింగ్ ఒక చిన్న పిన్ తో చేతికున్న లాక్ ఓపెన్ చేసుకుని బోన్ తో సహా జస్ట్ మిస్ లో తప్పించుకుని ఆ యాక్స్ గ్యాంగ్ లీడర్ దగ్గరికి వెళ్లి మేము కావాలని అబద్ధం చెప్పలేదు, మీ గ్యాంగ్ గురించి ఎన్నో గొప్ప విషయాలు విన్నా, అందుకే మాకు ఎప్పటి నుంచో మీ గ్యాంగ్ లో జాయిన్ అవ్వాలనుంది, ప్లీజ్ మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అంటారు. హీరో లాక్ ఓపెన్ చేసి ఆ టెక్నిక్ చూసి కొద్దిగా ఇంప్రెస్ అయిన ఆ లీడర్ సరే మీరిద్దరూ ఇంతకు ముందు ఎవరినైనా చంపారా అని అడుగుతాడు. లేదని సింగ్ అంటే అయితే ఎవరినైనా చంపి అప్పుడు నా దగ్గరికి రండని చెప్పి వాళ్ళిద్దరిని పంపించేస్తాడు. నెక్స్ట్ సీన్ లో హీరో సింగ్ ఇంకా అతని బెస్ట్ ఫ్రెండ్ బోన్ సిటీలోని ఒక ఫేమస్ అయిన స్ట్రీట్ లో ఒక మూలలో కూర్చుని రోడ్ లో వెళ్లే రిచ్ పీపుల్స్ ని చూస్తూ ఉంటారు. మనం గాని యాక్స్ గ్యాంగ్ లో చేరితే ఇదో చూస్తున్నావు కదా వీళ్ళని మనం కూడా డబ్బు ఇంకా అందమైన అమ్మాయిలతో జల్సాగా తిరగొచ్చు, సో ఇక్కడ ఎవరినైనా ఒకరిని వేసేద్దాం ఆ గ్యాంగ్ లో చేరిపోదాం, లేదనుకో వెనుకున్నారు ఈ బిచ్చగాళ్ళల్లో ఒకరిగా మిగిలిపోవాల్సి వస్తుందిరా అబ్బాయి, ఒక్కసారి ఆలోచించని సింగ్ బోన్ ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. అంటే ఏంటి నువ్వు నిజంగానే చంపుతావా, ఇక్కడున్న వాళ్ళందరికీ కున్ఫో తెలుసని బోన్ చెప్తే తెలిస్తే తెలియని ఏం వాళ్ళకి మాత్రమే కున్ఫో వచ్చా నాకు కున్ఫో వచ్చని సింగ్ అంటాడు. షాక్ అయిన బోన్ ఏంటి నీకు నిజంగానే కున్ఫో వచ్చా అని అడిగితే హా వచ్చొచ్చు చిన్నప్పుడు నేర్చుకున్నానని హీరో తన ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. స్టోరీ ఏంటంటే చిన్న వయసులో మన సింగ్ ఎక్కడికో నడుస్తూ వెళ్తుంటే దారిలో ఎవరో ఒక ముసలైన అతన్ని ఆపి నువ్వు ఈ లోకాన్ని రక్షించడం కోసం పుట్టావు, నువ్వు చిన్నవాడివే అయినా నీలో కున్ఫో మాస్టర్ అయ్యే లక్షణాలన్నీ పక్కగా ఉన్నాయి, నీ బోన్ స్ట్రక్చర్ ఏంటి నీ చీఫ్ లో ఏంటి అబ్బబ్బా నువ్వు చూసన్ వన్ వీరా అబ్బాయి అని ఆయన అనడంతో చిన్నపిల్లాడు కదా ఈజీగా అది నిజమని నమ్మిన సింగ్ అవునా అని అడుగుతాడు. అవును 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 నేను చెప్పిందంతా 100% నిజం, ఈ రోజు మన ఇద్దరం కలిసామంటే అది విధి, ఇదిగో ఈ బుక్ లో బుద్ధ పామ్ టెక్నిక్ అనే ఒక సీక్రెట్ కున్ఫు ప్రాక్టీస్ ఉంది, ఇది నీకే సొంతమని ముందే రాసి పెట్టుంది, ఈ బుక్ కొనుక్కో జస్ట్ $10 మాత్రమే అని అంటాడు. చాలా ఆశతో మన బుల్లి సింగ్ కూడా ప్రపంచాన్ని కాపాడబోతున్నానని తన స్నాక్స్ కొనడానికి చేర్చి పెట్టిన డబ్బు మొత్తం యూస్ చేసి ఆ బుక్ ని కొంటాడు. ఆ తరువాత కొన్ని రోజులకి చాలా సీరియస్ గా ఆ బుక్ చూసి అందులో ఉన్న కున్ఫు ప్రాక్టీస్ చేసి ఫైనలీ ఆ బుక్ లో ఉన్న బుద్ధ పామ్ టెక్నిక్ ని మాస్టర్ చేస్తాడు. మాస్టర్ చేశానని అనుకుంటాడు. సరిగ్గా ఇదే సమయంలో ఒక రోజు పార్క్ లో కొంతమంది పిల్లలు ఒక చిన్న పిల్లని కొట్టి తన చేతిలో ఉన్న లాలీపాప్ ని లాక్కోవడానికి ట్రై చేస్తారు. ఈ అన్యాయం చూసిన మన సింగ్ కి కోపం వచ్చి ఆ అమ్మాయికి న్యాయం చేయాలని వెళ్లి ఆ పిల్లల మీద తన బుద్ధ పామ్ టెక్నిక్ ని వాడతాడు. బట్ ఆఫ్ కోర్స్ ఇక్కడ ఆ టెక్నిక్ పనిచేయదు. వాడొక్కడే వెళ్లి ఆ గుంపులో ఇరుక్కుని వాళ్ళ చేత అనవసరంగా తన్నులు కాస్తాడు. వెళ్లే వాళ్ళు వెళ్లకుండా సింగ్ మీద పిస్కొట్టడంతో ఈ అవమానం భరించలేని హీరో న్యాయం చేయడానికి వస్తే నాకేంత పెద్ద అన్యాయం జరిగింది కదా, ఇకపై నేను హీరో అవ్వా విల్లన్ అవుతానని అప్పుడే డిసైడ్ అయ్యాడు. అండ్ ఈ రియాలిటీ చెక్ తర్వాత తన చిన్నప్పటి సేవింగ్స్ మొత్తం పెట్టుకుని కొన్న ఆ బుక్ దేనికి పనికిరాదని కూడా హీరోకి అర్థమైంటుంది. ఇదే నా ఫ్లాష్ బ్యాక్, ఇదే నా లక్ష్యం అని హీరో బోన్ దగ్గర చెప్తూ ఉండగా అటొక ఐస్ క్రీమ్ బండి రావడం చూసి ఇద్దరు వెళ్లి ఐస్ క్రీమ్ తింటారు. ఆ ఐస్ క్రీమ్ బండిని ఒక మాటలు రాని అమ్మాయి నడుపుతుంది. తనకి డబ్బులు ఇవ్వకుండా వీళ్ళిద్దరు ఐస్ క్రీమ్స్ దొంగలించి అక్కడి నుంచి పారిపోతారు. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఆ పిక్స్టే అలీలో ల్యాండ్ లేడీ ఈ యాక్స్ గ్యాంగ్ తో ఫైట్ చేసిన ఆ ముగ్గురిని అనవసరంగా సమస్య పెద్దది చేశారు కదా అని తిడుతుంది. దాంతో ఒక్కసారిగా కాలనీలో ఉన్న వాళ్ళందరూ ల్యాండ్ లేడీకి ఎదురు తిరిగి వీళ్ళు ముందుకు రాకపోయి ఉంటే మేమంతా ఈ పాటికి పైకి వెళ్లిపోయి ఉండేవాళ్ళం, ఇప్పుడు వీళ్ళని తిట్టి ఏం ప్రయోజనం అని అనడంతో ల్యాండ్ లేడీకి బాగా కోపం వచ్చి ఏం ప్రయోజనమా, ఈ పాటికే ఆ యాక్స్ గ్యాంగ్ వాళ్ళు మన కాలనీ మీద పగపట్టుంటారు, ఇక్కడున్న వాళ్ళలో ఒక్కరు సరిగ్గా టైంకి రెంట్ ఇవ్వరు గాని రోజు ఈ కాలనీ మీద అనవసరమైన గొడవల్ని తీసుకొచ్చి రుద్దుతున్నారని అరుస్తూ ఉండగా ఎవరిని చంపాలా అని ఆలోచిస్తూ మన సింగ్ ఇంకా బోన్ కూడా ఇదే పిక్స్టే అలీని మళ్ళీ చేరుకుంటారు. ల్యాండ్ లేడీ ఓవర్ గా సౌండ్ చేయడం చూసిన సింగ్ ముందు దీన్నే లేపేద్దామని డిసైడ్ అవుతాడు. ఎంతో కాన్ఫిడెన్స్ తో స్టైల్ గా ఒక కత్తి తీసి ఆమె మీదకి విసిరితే పాపం అది బూమరాంగ్ లా గోడకు తగిలి మళ్ళీ రిటర్న్ వచ్చి హీరో భుజానికి గుచ్చుకుంటుంది. సరే ఈ రోజు నా లక్ బాలేదనుకుంటానని బోన్ని చూసిన హీరో నువ్వు నాకన్నా బాగా విసరగలవేమో వెళ్లి విసిరని కత్తిస్తే వాడు మరీ గొప్పోడు, అసలు ఏం చేస్తూనే వెనుకున్న సింగ్ కి ఆ కత్తిని పొడి చేస్తాడు. తిరిగి చూసి ఇదెలా అయింది బ్రో అని ఆ కత్తిని తీస్తే నొప్పిలో అరుస్తూ హీరో రే తీయొద్దురా అని అంటాడో లేదో ఓకే అని తీసిన చోట్లని మళ్ళీ ఆ కత్తి పొడి చేస్తాడు. డీప్ బ్రెత్ తీసుకున్న సింగ్ సరే పోని కొంచెం ముందుకు వెళ్లి ఏం చేయంటే బోన్ అది కూడా చేయలేక బాగా సాగదీసేసరికి ఆ కత్తి కాస్త సింగ్ కి మరోసారి గుచ్చుకుని హ్యాండిల్ మాత్రం వెళ్లి ల్యాండ్ లేడీ మొహం మీద పడుతుంది. దీంతో ఆల్రెడీ టెన్షన్ లో ఉన్న ఆమెకి కోపం కాస్త తలకెక్కి అసలెవడ్రా వాడు అని వెతుకుతూ వీళ్ళిద్దరిని చూసేస్తుంది. తన దగ్గర నుంచి తప్పించుకోవాలనుకుంటూ బోన్ అక్కడ కుక్కల్ని పెట్టే కేజ్ ఉండడం చూసి దాన్ని విసురుతాడు. కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే అది ఖాళీగా ఉన్న కేజ్ కాదు, అందులో పుట్టడు పాములుంటాయి. అందులోనూ ఆ కేజ్ ని హఠాత్తుగా ఎత్తడం వల్ల అందులో ఉన్న పాములన్నీ సింగ్ మీద పడిపోతాయి. చేసిందంతా చేసి ఊరుకోకుండా బోన్ హీరో దగ్గర విసిల్ కొట్టు బ్రో, విసిల్ కొడితే పాములు
పాములు కొరకవంట అని ఐడియా ఇస్తాడు. అది విన్న హీరో ఇలా విసులు వేస్తాడో లేదో 2 పాములు పచ్చక్కమని వాడి నోటిని కొరికిస్తాయి. ఈలోగా వీళ్ళని కొట్టడానికి ఆ ల్యాండ్ లేడీ కూడా రావడంతో సింగింగ్ కాబోన్ అక్కడి నుంచి పరిగెట్టడం మొదలు పెడతారు. అప్పటికీ తను వదలకపోయేసరికి ఇద్దరు దారి మధ్యలోనే స్ప్లిట్ అయి పరిగెడతారు. అయినా హీరో అదృష్టం గురించి మీకు తెలిసిందే కదా, ఆ ల్యాండ్ లేడీ కత్తి విసిరిన బోన్ ని వదిలేసి మన హీరో సింగ్ వెంట తరుముతుంది. అందులోనూ మామూలుగా మనుషుల్లా పరిగెడితే కూడా పర్వాలేదు, కానీ వీళ్ళిద్దరేమో కార్టూన్స్ లో బొమ్మల్లా రేస్ చేస్తుంటారు. ఒక సిచ్యువేషన్ లో వీళ్ళకి దారిలో 2 ట్రక్స్ ఎదురవుతాయి. వాటి దగ్గర నుంచి తప్పించుకోవడానికి మన హీరో ట్రక్ కింద నుంచి స్లైడ్ అవుతూ వెళ్తే ఆ ల్యాండ్ లేడీ ఏమో నోట్లో సిగరెట్ తో స్టైల్ గా ఆ ట్రక్ మీద నుంచి జంప్ చేస్తూ వెళ్ళడానికి ట్రై చేసి పొరపాటున అక్కడున్న ఒక బ్యానర్ కి బలిలా వెళ్లి అతుక్కుపోయి కింద పడిపోతుంది. మొత్తానికి ల్యాండ్ లేడీ నుంచి తప్పించుకున్న హీరో ఒక ట్రాఫిక్ సిగ్నల్ బాక్స్ లో వెళ్లి దాగుంటాడు. కానీ ఒళ్ళంతా కత్తిపోట్లు, పాము కొరకడం వల్ల ఆ విషయం నోటికెక్కి పెదాలు సాసేజెస్ లో ఉబ్బిపోయి చేతిలో నరాలు తేలి నొప్పికి విలవిలా కొట్టుకుంటాడు. ఎంతకీ నొప్పి భరించలేని హీరో ఆ ట్రాఫిక్ బాక్స్ ని లోపల నుంచి దబదబా కొడుతూ ఉంటే బయట అతని చేతి అచ్చులు దాని మీద పడుతూ ఉంటాయి. కానీ ఆ మరుసటి సీన్ లోని ఏం మాయమో మంత్రమో గాని సింగ్ ఒంటికి తగిలిన గాయాలు విషయం మొత్తం పూర్తిగా నయమై అతను చాలా హుషారుగా వెళ్లి బోన్ ని కలుస్తాడు. అసలు నీ దెబ్బలేవి ఎలా పోయాయి, డాక్టర్ కి చూపించావా అని బోన్ అడిగితే సింగ్ ఏమో లేదే, అసలు ఎలా పోయాయో నాకు కూడా తెలియదని చాలా క్యాషువల్ గా ఏం జరగనట్టు రిప్లై ఇస్తాడు. మరోవైపు ఆ ల్యాండ్ లేడీ ఆ ముగ్గురు కున్ఫు మాస్టర్స్ కాలనీలోనే ఉంటే అందరికీ ప్రమాదమని, అందుకని వాళ్ళని ఇక్కడ నుంచి వెళ్లిపోమని చెప్పలేక మీరు ముగ్గురు ఈ కాలనీలోనే ఉండాలో లేక ఖాళీ చేసి వెళ్లిపోవాలో ఈ నిర్ణయాన్ని ఫేట్ కే వదిలేద్దామని చెప్పి దేవుడి ముందు ఒక బంచ్ కర్రలని పట్టుకుని ఒకవేళ ఇందులో మంచి స్టిక్ వస్తే మీరు ఇక్కడ ఉండొచ్చు లేదా వెళ్లిపోవాలని చెప్తుంది. కానీ దురదృష్టవశార్థం వాళ్ళ టైం బాగోలేక బ్యాట్ స్టిక్ రావడంతో వాళ్ళని ఖాళీ చేసి వెళ్లిపోమంటుంది. అట్ ద సేమ్ టైం ఇంకో పక్క ఆ యాక్స్ గ్యాంగ్ లీడర్ ఏమో ల్యాండ్ లేడీ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆ ముగ్గురు మీద పగ తీర్చుకోవడం కోసం వాళ్ళని చంపడానికి వరల్డ్ లోనే బెస్ట్ కున్ఫు మాస్టర్స్ ని పిలిపిస్తాడు. వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ముగ్గురిని వేసేయగలరు కదా అని తన మనిషిని అడిగినప్పుడు ఆ వ్యక్తి కూడా ఎస్ బాస్ ఖచ్చితంగా చంపగలరు, వీళ్ళిద్దరే ప్రపంచంలోని నంబర్ 1 కున్ఫు మాస్టర్స్ అని చెప్తాడు. కానీ అది విన్న వాళ్ళేమో లేదు మేము నంబర్ 1 కాదు, ప్రపంచంలోనే నంబర్ 1 కున్ఫు మాస్టర్ ఏమో బీస్ట్, కానీ అతను కున్ఫు మీద ఉన్న పిచ్చితో నిజంగానే పిచ్చెక్కి ఇప్పుడు పిచ్ హాస్పిటల్లో ఉన్నాడని చెప్తారు. అది విన్న యాక్స్ గ్యాంగ్ లీడర్ అసిస్టెంట్ అయితే ప్రస్తుతం మీరే కదా బెస్ట్ కున్ఫు మాస్టర్స్ అని చెప్పి ఆ ముగ్గురిని చంపడానికి వాళ్ళిద్దరిని ఒప్పిస్తాడు. ఇంకో పక్క ఆ రోజు సాయంత్రానికల్లా ఈ ముగ్గురు కాలనీని ఖాళీ చేసి వెళ్లడానికి ముందు ఒకరికి ఒకరు బాయ్ చెప్పుకుంటూ ఉంటారు. అది కాస్త పెరిగి ఆఖరిగా మన ముగ్గురం ఒకరితో ఒకరు ప్రాక్టీస్ చేసుకుందామని చెప్పి వాళ్ళ యూనిక్ అయిన స్కిల్స్ మొత్తం వాడి ప్రాక్టీస్ సెషన్ లోనే బీభత్సంగా ఫైట్ చేస్తారు. ఆ రోజు రాత్రి ఈ యాక్స్ గ్యాంగ్ లీడర్ తన అసిస్టెంట్ తో పాటు ఆ ఇద్దరు మాస్టర్స్ ని ఆలీ దగ్గరికి తీసుకొస్తాడు. అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్ అయి బాయ్ చెప్పుకున్నాక ఈ ముగ్గురులో ఒకడైన ఆ మూటల మోసే కున్ఫు మాస్టర్ ఒంటరిగా నడుస్తూ వెళ్తూ ఉంటే సడన్ గా అతని పక్కనే ఉన్న ఒక కొమ్మ కట్టాయి వెంటనే గోడ మీద ఉన్న పిల్లి తల కూడా 2 ముక్కలై కింద పడుతుంది. అతను రియాక్ట్ అయ్యే లోపే సడన్ గా ఏదో ఒక ఇన్విజిబుల్ బ్లేడ్ వచ్చి ఈ మూటల మోసే ఫైటర్ తల కూడా కట్టాయి అతను చనిపోతాడు. ఇలా విల్లన్ తీసుకొచ్చిన ఇద్దరు కున్ఫు మాస్టర్స్ సైలెంట్ గా ముగ్గురులో ఒకరిని చంపేశారు. ఆ తరువాత బట్టల షాప్ పెట్టుకున్న రెండో మాస్టర్ ని అటాక్ చేస్తారు. చాలాసేపు ఫైట్ చేసి ఇలా అయితే పన్నవద్దని వాళ్ళ వెపన్ బయటకు తీస్తారు. అండ్ ఈ వెపన్ ఏంటో అనుకుంటే ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్. అందులో వాళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటే దానిలో నుంచి ఒక మిస్టీరియస్ ఫోర్స్ వచ్చి ఎదుటున్న కున్ఫు మాస్టర్ ని బలంగా గాయపరుస్తుంది. అది మాత్రం కాదు, వీళ్ళ ఇన్స్ట్రుమెంట్ లోని పవర్ కత్తులు బాణాలుగా ఫామ్ అయి వీళ్ళు చేసే అటాక్ పవర్ అతి భయంకరంగా పెరుగుతుంది. ఒక సిచ్యువేషన్ తర్వాత దాన్ని ఆ ఆపోజిట్ లో ఉన్న మాస్టర్ ఎదుర్కోలేకపోతాడు పాపం. ఒక సిచ్యువేషన్ లో ఇతను ఒక పెద్ద బండరాయి తీసి వాళ్ళ మీదకు విసిరితే ఆ ఇన్విజిబుల్ ఫోర్స్ షీల్డ్ లా పనిచేసి దాన్ని కూడా ఆపిస్తుంది. ఆఖరికి విలన్ తీసుకొచ్చిన మాస్టర్స్ ఒక ఫైనల్ ట్రిక్ యూస్ చేసి ఆ వ్యక్తిని చంపిస్తారన్న సమయానికి సరిగ్గా టైం కి ముగ్గురులో ఆఖరి మాస్టర్ అయిన ఆ హోటల్ నడిపే అతను అక్కడికి చేరుకుని వాళ్ళ దగ్గర నుంచి ఇతన్ని కాపాడుతాడు. ఫైట్ అన్నాక సౌండ్ లేకుండా జరుగుతుందా, వీళ్ళు చేసే ఈ గొడవ వల్ల బాగా సౌండ్ పెరిగి నిద్ర లేచిన ల్యాండ్ లేడీకి కోపం వచ్చి ఇంకా ఆపండి పొద్దున్న 4 అయిందని గట్టిగా అరుస్తుంది. అయినా ఆగకుండా కింద వీళ్ళు ఫైట్ చేస్తూనే ఉంటారు. అండ్ ఇదంతా విల్లన్ అయిన యాక్స్ గ్యాంగ్ లీడర్ ఇంకా అతని అసిస్టెంట్ బయట కారులో కూర్చుని చూస్తుంటారు. ఇక్కడ వీళ్ళ ఫైట్ ఇంకా ఇంటెన్స్ అవడంతో ఆ ల్యాండ్ లేడీ మరికొంత ఇరిటేట్ అయి మీకెన్నిసార్లు చెప్పాలరా అని గట్టిగా అరుస్తుంది చూడండి. తన సౌండ్ వేవ్స్ బలానికి వాళ్ళ ఇన్స్ట్రుమెంట్ తీగలు తెగిపోయి వడగాలిలో కొట్టుకుంటున్నట్టు ఎగిరి వెళ్లి పడతారు. దీంతో షాక్ అయిన ఈ విల్లన్ తీసుకొచ్చిన ఇద్దరు మాస్టర్స్ ఇక్కడ వేరే టాప్ లెవెల్ కున్ఫు మాస్టర్స్ కూడా ఉన్నారని అర్థం చేసుకుని ఆశ్చర్యపోతారు. వాళ్ళు ల్యాండ్ లేడీని చంపాలని లేచేసరికల్లా ఆ ల్యాండ్ లార్డ్ కిందకొచ్చి వీళ్ళని ఎదుర్కొంటాడు. అప్పుడే మనకి ఈ ల్యాండ్ లేడీ ఇంకా ల్యాండ్ లార్డ్ కూడా పెద్ద కున్ఫు మాస్టర్స్ అని తెలుస్తుంది. అండ్ ఈ ల్యాండ్ లార్డ్ టాలెంట్
టాలెంట్ ఏంటో తెలుసా? తన బాడీని వాటర్ లా ఎలా పడితే అలా ఫ్లెక్సిబుల్ గా యూస్ చేయగలడు. అందుకే వీళ్ళు ఎంత కొడదామనుకున్నా అతను చాలా ఈజీగా జారిపోయి రివర్స్ లో ఆ ఇద్దరు ఒకరిని ఒకరు కొట్టుకునేటట్టు చేస్తాడు. ల్యాండ్ లార్డ్ వాళ్ళని చెడామెడ తిప్పి తిప్పి కొడుతూనే ఉండడంతో ఇంకిలా చేతులతో ఫైట్ చేసుకుంటూ లేట్ చేస్తే మనం ఓడిపోతామని అర్థం చేసుకున్న వాళ్ళిద్దరు వెంటనే ఇరిగిపోయినా వాళ్ళ ఇన్స్ట్రుమెంట్ ని బాగు చేసుకుని దాంతో అతన్ని అటాక్ చేయాలనుకుంటారు. ఇది వాళ్ళ అల్టిమేట్ మూవ్. ఆ మ్యూజిక్ ప్లే చేయగానే ఈసారి ఆ మిస్టీరియస్ ఫోర్స్ కత్తిలానో ఆరోస్ లానో కాదు, ఏన్షియన్ సోల్జర్స్ లా మరి ల్యాండ్ లార్డ్ ని చంపిస్తాయన్న సమయానికి కరెక్ట్ గా ల్యాండ్ లేడీ వచ్చి అతని ముందు నిల్చుంటుంది. సరిగ్గా సోల్జర్స్ కత్తి వీళ్ళ మీద పడుతుందన్న ఒక్క సెకండ్ కి ముందు ఈ ల్యాండ్ లేడీ బాగా ఊపిరి పీల్చుకుని గట్టిగా ఒక అరుపు అరుస్తుంది. ఆ ఫోర్స్ కి ఈ సోల్జర్స్ గాలిలో కలిసిపోవడంతో పాటు విల్లన్ తీసుకొచ్చిన ఇద్దరు మాస్టర్స్ బట్టలుడి ఎగిరి వెళ్లి పడతారు. ఎప్పుడో అంతరించిపోయిందనుకున్న ఈ రోరింగ్ లైన్ మూవ్ తనకింకా తెలుసా అని వీళ్ళంతా ఆశ్చర్యపోతారు. భయంలో యాక్స్ గ్యాంగ్ లీడర్ ఇంకా అతని అసిస్టెంట్ కార్లో పారిపోవాలని చూస్తే వాళ్ళకన్నా ముందే ఈ ల్యాండ్ లార్డ్ ఇంకా ల్యాండ్ లేడీ జెట్ స్పీడ్ లో వెళ్లి కార్ ఎక్కి ఆ యాక్స్ గ్యాంగ్ లీడర్ చెరో పక్క కూర్చుంటారు. ఇక్కడ ల్యాండ్ లేడీ ఆ విల్లన్ ని చూసి ఇంకోసారి నువ్వు ఇటువైపు కనిపిస్తే నేను నలిపిస్తాను యాక్షన్స్ చూపించి వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టేస్తుంది. అయినా ఈ ఇన్సిడెంట్ వల్ల యాక్స్ గ్యాంగ్ లీడర్ ఇంకా అతని అసిస్టెంట్ భయంలో ఎంత గజగజ వణుకుతారంటే స్మోక్ చేయడానికి సిగరెట్ కూడా వెలిగించుకోలేక మొత్తం జుత్తుకి నిప్పెట్టుకుంటారు. ఇటు ఈ కాలనీ తరపున ఫైట్ చేసిన ఆ ముగ్గురు మాస్టర్స్ లో ఇద్దరు చనిపోయి ఉంటారు. అండ్ ఆ ఆఖరి వ్యక్తి కూడా గాయపడి ప్రాణం పోయే పరిస్థితిలోనే ఉన్నాడు. అతను ల్యాండ్ లార్డ్ ఇంకా ల్యాండ్ లేడీని చూసి మీరింత పెద్ద మాస్టర్స్ అనుకోలేదు, చనిపోవడానికి ముందు మీలాంటి ఎక్స్పర్ట్స్ ని కలవడం నా అదృష్టమని అంటాడు. దానికి ల్యాండ్ లార్డ్ ఏమో మేమంత గొప్ప వాళ్ళమేం కాదు, మాకసలు ఫైట్ చేయడం నచ్చదు, మేమొక సాధారణమైన జీవితం గడపాలనుకుంటున్నామని చెప్తాడు. అప్పుడు కాలనీలో ఒక లేడీ మీరు ఫైట్ ఏదో ముందే చేసుంటే మనం ఈ పరిస్థితికి వచ్చుండే వాళ్ళం కాదు కదా అని అంటే ల్యాండ్ లేడీ ఏమో అందరికీ వాళ్ళ వాళ్ళ కారణాలు ఉంటాయి, నిజం చెప్పాలంటే మా కొడుకు కూడా ఇలానే ఒక గొడవలో చనిపోయాడు, అప్పటి నుంచి మేము మళ్ళీ ఎప్పుడు ఫైట్ చేయమని ప్రమాణం చేశాం, కానీ ఈ రోజు ఆ ప్రామిస్ ని బ్రేక్ చేయాల్సి వచ్చిందని గతం గుర్తు తెచ్చుకుని బాధపడతారు. మీరు కున్ఫులో మాస్టర్స్, మాకు కూడా కున్ఫు నేర్పించి మీలాని ఫైటర్స్ ని చేయండి అని ఆ బార్బర్ అంటే ల్యాండ్ లేడీ అది అంత ఈజీ కాదు, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలంటే దానికి పెట్టి పుట్టుండాలని చెప్తుంది. మేము మీ మంచికే చెప్తున్నాం, ఆ యాక్స్ గ్యాంగ్ వాళ్ళు మళ్ళీ రావచ్చు, మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోండని చెప్తే ఆ విల్లన్ మనుషుల చేత గాయపడ్డ కున్ఫు మాస్టర్ ఏమో విత్ గ్రేట్ పవర్స్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీస్ అంటూ నేను నా రెస్పాన్సిబిలిటీ తీర్చుకున్నా, ఇది నాకు హ్యాపీ ఎండింగ్ అని చెప్పి చనిపోతాడు. మరోవైపు మన అన్లక్కీ హీరో సింగ్ ని చూపిస్తారు. ఒక మర్డర్ లేదు, ఒక దొంగతనం లేదు, ఒక కిడ్నాపింగ్ లేదు, అసలు మనం గ్యాంగ్స్టర్స్ అని చెప్పుకోవడానికి ఏమీ లేదు, ఈ దరిద్రం అంతా నీ వల్లని, అయినా నేనేం పాపం చేసా, నాకు పోయిపోయి నువ్వు పార్ట్నర్ గా దొరికావని చెప్పి సింగ్ తన బెస్ట్ ఫ్రెండ్ బోన్ ని తిడుతూ ఉండగా వాళ్ళింతకు ముందు ఐస్ క్రీమ్ దొంగలించారు కదా ఆ అమ్మాయి మళ్ళీ కనిపిస్తుంది. తను ఈజీ టార్గెట్ అని తెలిసిన హీరో చేతిలో కత్తి పట్టుకుని నీ డబ్బులు ఎక్కడ మొత్తం మాకివ్వని బెదిరిస్తూ ఉంటే తను పాపం నోరు తెరిచి మాట్లాడలేక కళ్ళంటా నీళ్ళొస్తూ ఏడుస్తుంది. అది చూసిన సింగ్ కి ఒక నిమిషం తన మీద జాలి కలిగి వదిలేద్దామా అని ఆలోచిస్తాడు. కానీ ఈలోగా బోన్ డబ్బులు దొరికాయని చెప్పగానే ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి వీళ్ళు డబ్బులు తీసుకుని వెళ్లిపోతూ ఉంటారు. ఆయన ఆ అమ్మాయి మాత్రం చేతిలో ఒక బాక్స్ పట్టుకుని సైన్ లాంగ్వేజ్ లో ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది. బట్ అది సింగ్ కి అర్థమవ్వకపోవడంతో ఆ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న లాలీపాప్ చూపిస్తుంది. అప్పుడే మనకి సింగ్ ఫ్లాష్ బ్యాక్ లో అతను ఒక చిన్న పిల్లని కాపాడడానికి ఫైట్ చేస్తుంటాడని చూపించుంటారు కదా, అతను సేవ్ చేసిన ఆ పాప ఇంకెవరో కాదు ఐస్ క్రీమ్ అమ్మే ఈ అమ్మాయి అని తెలుస్తుంది. ఆ రోజు ఆ బుల్లీస్ హీరోని కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాక తను హీరోకి థ్యాంక్స్ చెప్పడానికి తన ఈ లాలీపాప్ ఇచ్చింది. కానీ బాధలో ఉన్న మన సింగ్ ఏమో అది కొట్టి పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఇన్ని సంవత్సరాల తర్వాత మీట్ అవుతున్నారు. పాత చేదు జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకున్న సింగ్ ఈ డబ్బుని బోన్ చేతిలో పెట్టి నువ్వెలాగో గ్యాంగ్స్టర్ అవ్వడానికి పనికిరావు, ఈ డబ్బులతో వెళ్లి పందులు పెంచుకో, నువ్వు దానికే పనికొస్తావని చెప్తాడు. బోన్ ని కూడా పంపించేశాక సింగ్ ఒక చోట్లో బాధగా కూర్చునున్నప్పుడు సడన్ గా ఎవరో ఇద్దరు వచ్చి అతన్ని తీసుకువెళ్లి ఒక క్లబ్ లో పడేస్తారు. లోపలికి వెళ్తే అక్కడ ఒక యాక్స్ గ్యాంగ్ మెంబర్ హీరోకి డబ్బులు ఇచ్చి వెళ్లి మంచి బట్టలు కొనుక్కో, ఈ రోజటి నుంచి నువ్వు కూడా మా గ్యాంగ్ లో ఒకడివే అని చెప్తాడు. ఆ తరువాత వీళ్ళు హీరోని యాక్స్ గ్యాంగ్ లీడర్ దగ్గరికి తీసుకువెళ్తే అతనేమో సింగ్ దగ్గర నేను నీకు ఫైనల్ గా ఒక టెస్ట్ పెట్టబోతున్నాను, ఇది చాలా భయంకరమైన టాస్క్, నువ్వు ఇది మాత్రం కంప్లీట్ చేస్తే చాలు మా గ్యాంగ్ లో పర్మనెంట్ మెంబర్ అయిపోవచ్చని చెప్తాడు. అండ్ ఈ టాస్క్ మరేంటో కాదు, పిచ్ హాస్పిటల్లో ఉన్న వరల్డ్స్ నెంబర్ 1 కున్ఫు మాస్టర్ అయిన బీస్ట్ ని బయటకు తీసుకొచ్చి పిక్స్టే అలీలో ఉన్న ల్యాండ్ లార్డ్ ఇంకా ల్యాండ్ లేడీని వేసేయడం. దీనికి హీరోనే ఎందుకు సెలెక్ట్ చేశారంటే ఇంతకు ముందు అతను వీళ్ళ ముందే చిన్న పిన్ తో చేతికున్న లాక్స్ ని ఓపెన్ చేసుకుని తప్పించుకున్నాడు కదా, అలాగే అతను ఆ పిచ్ హాస్పిటల్లో ఉన్న సెక్యూరిటీని దాటుకుంటూ అన్ని డోర్స్ ఇంకా లాక్స్ ని ఓపెన్ చేసుకుంటూ వెళ్లి చెప్పినట్టే బీస్ట్ ని తీసుకొచ్చి యాక్స్ గ్యాంగ్ లీడర్ ముందు కూర్చోబెట్టి ఈ టాస్క్ ని కంప్లీట్ చేసిస్తాడు. బట్ గొప్ప మార్షల్ ఆర్ట్స్ మాన్స్టర్ అని బిల్డప్ ఇచ్చిన ఈ బీస్ట్ వాళ్ళకం చూస్తే కున్ఫు మాస్టర్
మాస్టర్ ఏం కర్మ చూడ్డానికి నార్మల్ తాతలా ఉంటాడు. నువ్వు కరెక్ట్ మనిషినే తీసుకొచ్చావు కదా అని డౌట్ గా గ్యాంగ్ లీడర్ అడిగితే హీరో కూడా సింపుల్ గా మీరే మ్యాప్ ఇచ్చారో దాన్నే ఫాలో అవుతూ అక్కడున్న వ్యక్తిని తీసుకొచ్చేసానని అంటాడు. సరే కన్ఫ్యూషన్ ఎందుకు, ఈయన ఒరిజినల్ బీస్టో కాదో చెక్ చేసేద్దామని మాకు మీ ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ ఏవైనా చూపించండి అని అడుగుతూ ఉంటే ఆయనేమో మీలాంటి పిల్ల బచ్చాల ముందు నా స్ట్రెంత్ చూపించడం టైం వేస్ట్ అని ముందు ఒప్పుకోడు. కానీ వీళ్ళంతా వదలకుండా దోమల్లా నసనస చేస్తుంటే సరే పోతే పోనని లాస్ట్ లో ఒక గన్ తీసి తన తలకి గురిపెట్టి ఫైర్ చేస్తాడు. షాక్ అయిన అందరూ ముసలోడు చస్తాడనుకుంటే ఆ బుల్లెట్ అయిన తలకి టచ్ అవుతుందన్న మైక్రో సెకండ్ ముందు తన్ని 2 వేలతో పట్టి ఆపేస్తాడు. ఇంకా డౌట్ ఎందుకు, ఈయనే ఒరిజినల్ బీస్ట్ అని అర్థమైన అందరూ అట్ ద సేమ్ టైం తల వంచి ఆయనకి రెస్పెక్ట్ ఇస్తారు. బీస్ట్ ఒక్కసారి తన కాళ్ళని గాలిలోకి లేపి కింద పెట్టేసరికి ఆ ఫ్లోర్ మధ్యలో ఒక పెద్ద క్రాక్ పడి అక్కడున్న క్యాసినో మిషన్స్ తో సహా అన్ని ఇరిగిపోతాయి. ఇది చూసి అక్కడున్న వాళ్ళందరూ భయపడి పారిపోతారు, జస్ట్ 2 తప్ప. అండ్ ఆ 2 ఇంకెవరో కాదు, మన ల్యాండ్ లార్డ్ ఇంకా ల్యాండ్ లేడీ. వాళ్ళని చూసిన ఆ బీస్ట్ మీరు యంగ్ బియో ఇంకా డ్రాగన్ డాటర్ కదా అని వాళ్ళని గుర్తుపడతాడు. వాళ్ళు కూడా అవును మేము ఇక్కడికి ఈ యాక్స్ గ్యాంగ్ ని ఎలిమినేట్ చేయడం కోసమే వచ్చాం, మాకింకా ఏ ఉద్దేశమో లేదు, మిమ్మల్ని ఎదిరించడానికి రాలేదని చెప్పేసరికి ఈ యాక్స్ గ్యాంగ్ లీడర్ ఏమో మధ్యలోకి దూరి మేమే బీస్ట్ ని ఇక్కడికి తీసుకొచ్చాం, మరి బీస్ట్ మా సైడ్ లో ఉన్నప్పుడు మీరు చేస్తారా నన్ను చంపుతారా అని వెటకారంగా మాట్లాడతాడు. దానికి ల్యాండ్ లేడీ ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ముందు నేను నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చా, అది చూద్దావు కానీ అని. ఈ ఫ్యూనరల్స్ లో పెడతారు కదా అలాంటిది ఒక పెద్ద బెల్ తీసుకొచ్చుంటుంది, అది చూపిస్తుంది. అది చూసిన యాక్స్ గ్యాంగ్ లీడర్ కి కోపం వస్తే తనేమో ఆ బీస్ట్ వైపుకి తిరిగి మీరు వీళ్ళ తరపున ఫైట్ చేయడానికి వచ్చారా అని అడిగితే ఆయనేమో నన్ను అపార్థం చేసుకోకండి, నేను కేవలం మీ ఇద్దరిని చంపడానికి వచ్చా లేదా మీ చేతుల్లో చావడానికి వచ్చానని అంటాడు. ఓ సరే అయితే డిసిషన్ మేకింగ్ టైం అయిపోయింది, మంచి ఇంకా చెడు ఎప్పుడు ఒకే దగ్గర ఉండలేవని ఆ ల్యాండ్ లేడీ చెప్తుంది. దానికి బీస్ట్ కూడా ఇంకా మొదలు పెడదామా అని అనడంతో వాళ్ళ ఫైట్ ని స్టార్ట్ చేస్తారు. ల్యాండ్ లేడీ ఇంకా ల్యాండ్ లార్డ్ కంటిన్యూస్ గా అన్ని డైరెక్షన్ లోనూ ఎగురుతూ వచ్చి బీస్ట్ ని ఎన్నిసార్లు చెడామెడా గుద్దినా తనైనా అతను కొంచెం కూడా కదలకుండా రాయిలా కూర్చుంటాడు. ఆ తరువాత ల్యాండ్ లార్డ్ తన బాడీని ఎంత ఫ్లెక్సిబుల్ చేసి అటాక్ చేసినా లేదా ల్యాండ్ లేడీ తన రోరింగ్ లైన్ టెక్నిక్ ని ఎంత పవర్ఫుల్ గా యూస్ చేసినా ఈ బీస్ట్ ముందు అవేం అసలు వర్క్ అవ్వవు. అయినా ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఆ బీస్ట్ ఏమో వీళ్ళిద్దరి అటాక్స్ ని చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంటాడు. ఇలా మామూలుగా అయితే ఇతన్ని ఎదిరించలేమని అర్థం చేసుకున్న ఆ ల్యాండ్ లేడీకి ఒక ఐడియా వచ్చి తను ఒక పెద్ద బెల్ తీసుకొచ్చింది కదా దాన్ని ఇరిచి మైక్ లా వాడి అందులో తన రోరింగ్ లైన్ టెక్నిక్ ని యూస్ చేస్తుంది. దాంతో ఆ సౌండ్ వేవ్స్ భయంకరంగా పెరిగి దెబ్బకి ఈ బీస్ట్ ఏం కర్మ చుట్టూ ఉన్న వస్తువులు పిల్లర్స్ కూడా ఇరిగి ఎగురుతూ వెళ్లి పడతాయి. గాయపడ్డ ఈ బీస్ట్ వాళ్ళిద్దరినీ చూసి ఈ బెల్ ని మైక్ లా యూస్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, వెరీ గుడ్ అంటూ అలా మాటల్లో పెట్టి ఇద్దరికి పాయిజన్ ఆరోస్ పొడిచి చంపేయాలనుకుంటాడు. కానీ ఆల్రెడీ అలర్ట్ గా ఉన్న ల్యాండ్ లార్డ్ ఇంకా ల్యాండ్ లేడీ తమ నోటితో వట్టి పట్టుకుని ఎస్కేప్ అయిపోతారు. అలాగే వీళ్ళ ముగ్గురు కొట్టుకుంటూ ఒకరిని ఒకరు పట్టుకుని ఒక పొజిషన్ లో లాక్ అయినప్పుడు ఛాన్స్ దొరికిందని ఆ యాక్స్ గ్యాంగ్ లీడర్ హీరో చేతికి ఒక పెద్ద కర్రిచ్చి వెళ్ళి వాళ్ళ తలపై కొట్టు, మెడపై కొట్టు, తలిరిచే, గట్టిగా కొట్టని వెనకాలే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ పిచ్చి చేయడంతో ఎక్కడ కొట్టాలో కన్ఫ్యూజ్ అయిన హీరో రివర్స్ లో యాక్స్ గ్యాంగ్ లీడర్ ని కొడతాడు. తరువాత ధైర్యం తెచ్చుకుని ల్యాండ్ లార్డ్ ఇంకా ల్యాండ్ లేడీని కొడతాడనుకుంటే అన్ఎక్స్పెక్టెడ్లీ లాస్ట్ మినిట్ లో మనసు మారిన హీరో మంచికి సహాయపడాలని బీస్ట్ ని కొడతాడు. దాంతో బీస్ట్ కి ఒక్కసారిగా 3వ కన్ను తెరిచినంత కోపం వచ్చి మన హీరో సింగ్ ని గాలిలో ఎగరేసి భూమిలో తొక్కేసి మరి మొహం పచ్చడయ్యేటట్టు కొడతాడు. అంత పెద్ద కున్ఫు మాస్టర్స్ అయిన ల్యాండ్ లార్డ్ ఇంకా ల్యాండ్ లేడీ ఈ బీస్ట్ ని ఎదిరించలేకపోయారు. మరి అలాంటప్పుడు హీరో ఎదుర్కోగలడా? ఈ బీస్ట్ సింగ్ ని ఏదో బాల్ తో ఆడుకునేటట్టు రఫ్ ఆడిస్తాడు. ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావని బీస్ట్ అడిగితే ఆల్రెడీ చావు బ్రతుకుల మధ్య ఉన్న సింగ్ ఓపిక తెచ్చుకుని ఎలాగో చేస్తాను కాబట్టి ఇక భయపడటానికి ఏం లేదన్నట్టు టింగుమని బీస్ట్ తలపై ఒకటి కొడతాడు. దీంతో బీస్ట్ కి పిచ్చ టెన్షన్ లేచి మళ్లీ సింగ్ ఎముకలు ఇరిగి నరాలు కట్టేటట్టు ఇంకో రౌండ్ కొట్టడం మొదలు పెడతాడు. మన హీరో కూడా లాస్ట్ ప్రయత్నంగా అతన్ని అటాక్ చేయడంతో బీస్ట్ లేచి చూసేసరికి ల్యాండ్ లార్డ్ ఇంకా ల్యాండ్ లేడీ సింగ్ ని తీసుకుని వెళ్లిపోయి ఉంటారు. వాళ్ళు వెళ్లిపోయారా, అసలు నువ్వేం నెంబర్ 1 మాస్టర్వి, దీనికి కూడా పనికిరాలేదని ఆ యాక్స్ గ్యాంగ్ లీడర్ ఇలా బీస్ట్ ని తిడతాడో లేదో ఇరిటేట్ అయిన బీస్ట్ ఫ్రస్ట్రేషన్ లో అతని మెడ తిప్పేసి నా నుండి ఎవ్వరూ తప్పించుకోలేరని చెప్తాడు. ఇంకోవైపు ల్యాండ్ లార్డ్ ఇంకా ల్యాండ్ లేడీ మా కోసం నీ ప్రాణాలు నువ్వెందుకు అడ్డు పెట్టావు, ఎలాగో చేస్తావు, నీ ఆఖరి కోరిక ఏంటో చెప్పని సింగ్ ని అడిగితే సింగ్ ఏమో మాట్లాడలేక తన రక్తంతో ఒక లాలీపాప్ బొమ్మ వేస్తాడు. కానీ అది అక్కడ ఎవరికీ అర్థం కాదు. అదే టైంలో మనకి ఐస్ క్రీమ్ అమ్మే అమ్మాయి ఆ లాలీపాప్ వైపు బాధతో చూస్తున్నట్టు ఆ ట్రాఫిక్ సిగ్నల్ బాక్స్ ముందు కూర్చునున్న సింగ్ బెస్ట్ ఫ్రెండ్ బోన్ అతన్ని మిస్ అవుతున్నట్టు చూపిస్తారు. ఇటు ల్యాండ్ లేడీ తనకి తెలిసిన నాచురల్ వైద్యాలతో హీరో సింగ్ ని నయం చేయడానికి చూస్తుంది. అప్పుడే వాళ్ళు ఇంతకు ముందులానే సింగ్ ఇప్పుడు కూడా కంటికి కనిపించే అంత తొందరగా నయం అవడం చూసి షాక్ అవుతారు. ఇక్కడే ట్విస్ట్, మన హీరోకి చిన్నప్పుడు నువ్వు కున్ఫు నేర్చుకోవడానికే పుట్టావని ఒక వ్యక్తి చెప్పుంటాడు కదా, అది నిజమే. అతను చెప్పినట్టు మన హీరో నాచురలీ టాలెంటెడ్. బీస్ట్ కొట్టిన దెబ్బల తర్వాత మన హీరో ఒంట్లోని చీఫ్ లో సరిగ్గా ప్రవహించడం మొదలయ్యింది. అంటే అతను ఇప్పుడు కున్ఫు ప్రాక్టీస్
ప్రాక్టీస్ చేయడానికి పూర్తిగా రెడీ అయ్యాడన్నమాట. ఇటు హీరో ఆ కట్ల నుంచి కొద్ది కొద్దిగా నయమై బయటికి రావడం, అట్ ద సేమ్ టైం ఒక కుక్కున్ ఓపెన్ అయి అందులో నుంచి బటర్ఫ్లై రావడాన్ని సైమల్టేనియస్లీ చూపిస్తారు. అంటే ఇప్పుడు మన హీరో సింగ్ కూడా ఈ బటర్ఫ్లై లానే ఒక కొత్త మనిషి. మరోవైపు యాక్స్ గ్యాంగ్ మెంబర్స్ అందరూ ఈ కాలనీకి వస్తూ ఉంటారు. ల్యాండ్ లార్డ్ ఇంకా ల్యాండ్ లేడీ హీరోకి అతని బాడీలో జరిగిన చేంజెస్ గురించి, అలాగే అతను చూజన్ వన్ అన్న విషయాన్ని చెప్తారు. సింగ్ వాళ్ళు ఇంతవరకు చేసిన సహాయానికి థ్యాంక్స్ చెప్పి వాళ్ళిద్దరిని రూమ్ లోనే ఉండమని చెప్పి తానొక్కడే ఒంటరిగా బయటకు వెళ్లి ఆ యాక్స్ గ్యాంగ్ మెంబర్స్ ని ఎదుర్కొంటాడు. అన్ఎక్స్పెక్టెడ్లీ చాలా తేలిగ్గా గుండాలందరినీ ఇరక్కొట్టేసి మేకులా నేలకు గుద్ది దోమల్లా ఆకాశంలో కొట్టి ఏదో వీడియో గేమ్ ప్లే చేస్తున్నట్టు వచ్చిన 100 మందిని ఫినిష్ చేసేస్తాడు. నెక్స్ట్ బీస్ట్ బారి మన హీరో అతన్ని 10 మూస్తో కొడితే అతన్ని తక్కువ అంచనా వేసిన బీస్ట్ ముందు బాగా తన్నులు కాస్తాడు. బట్ ఆ తరువాత ఇద్దరు సరిసమానంగా అటాక్ చేసుకుని ఒకరిని ఒకరు ట్యాకిల్ చేసిన అల్టిమేట్లీ బీస్ట్ ఒక కప్ప టెక్నిక్ వాడి పూర్తిగా ఒక కప్పలా మారి హీరోని గుద్దిగా ఏపరుస్తాడు. కొంచెం సేపు తరువాత బీస్ట్ యొక్క ఈ కొత్త టెక్నిక్ ని అర్థం చేసుకున్న సింగ్ అతన్ని కొట్టి మళ్లీ పై చేయందుకుంటాడు. బట్ బీస్ట్ ఏమైనా తక్కువ ఒక్క గుద్దు గుద్ది హీరోని డైరెక్ట్ గా పైకి మబ్బుల వరకు విసిరేస్తాడు. బట్ ఇక్కడే ట్విస్ట్, ఈ ట్రావెలింగ్ డిస్టెన్స్ ని కూడా మన సింగ్ అవకాశంగా వాడుకుని అతను చిన్నప్పుడు ఆ బుక్ లో చదివిన బుద్ధా పామ్ టెక్నిక్ వాడి రాకెట్ లా నిప్పుతో కిందకొచ్చి బీస్ట్ ని కుళ్ళగొడతాడు. దెబ్బకి బీస్ట్ ఐ సరెండర్ అని చెప్పేసరికి ఫైట్ కథమని కూలైన హీరో కిందకు దిగుతాడు. బట్ ఈ టైంలో బీస్ట్ మళ్ళీ స్నీక్ అటాక్ చేయాలనుకోవడంతో సింగ్ మళ్ళీ ఆ బుద్ధా పామ్ టెక్నిక్ వాడేసరికి అతని చేతి హస్తం గుర్తు వెనకున్న ఆ బిల్డింగ్ మధ్యలో ఒక పెద్ద హోల్లా పడుతుంది. ఈ పవర్ చూసిన ల్యాండ్ లార్డ్, ల్యాండ్ లేడీ, బీస్ట్ అందరూ ఆశ్చర్యపోతారు. అదే షాక్ లో ఈ టెక్నిక్ పేరేంటని బీస్ట్ అడిగితే నీకు కావాలంటే నేను నేర్పిస్తానని సింగ్ చెప్పడంతో కున్ఫో అంటే పిచ్చ ఇష్టమైన బీస్ట్ నెక్స్ట్ సెకండే సంతోషంలో ఏడుస్తూ మాస్టర్ అని హీరో కాళ్ళ మీద పడిపోతాడు. అక్కడ కట్ చేస్తే ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆ ఐస్ క్రీమ్ అమ్మే అమ్మాయి ఎప్పట్లానే ఎక్కడికో వెళ్తూ ఉంటే దారిలో చాలా మంది పిల్లలు లాలీపాప్ పట్టుకోవడం గమనించి ఏంటని చూస్తుంది. అక్కడ మన హీరో సింగ్ అతని బెస్ట్ ఫ్రెండ్ బోన్ తో కలిసి ఒక క్యాండీ స్టోర్ ఓపెన్ చేసి ఉంటాడు. సింగ్ ఇంకా ఆ అమ్మాయి ఒకరిని ఒకరు చూసుకోవడంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది.